వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండుగ వేడుకలు మా ఇంట్లో ఎలా జరిగాయి, ఇంకా మా పిల్లల గోల ఎలా ఉందో ఒకసారి చూడండి. అండ్ పిండి వంటలు అందరూ కూడా బాగా చేసుకున్నారని కోరుకుంటాను. అందరికీ నచ్చిన వంటలు కూడా చాలా బాగా చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేశాను ఇంట్లో. అండ్ నేను మాత్రం ఇంకా హాఫ్ సారీ వేసుకొని రెడీ అయిపోయాను సంక్రాంతి కోసం అనేసి. పనులన్నీ కంప్లీట్ చేసాను. ఇలా రెడీ అయితే సూపర్గా అనిపిస్తుంది కదా. నేను ఎలా రెడీ అయ్యానో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాతో పాటు మా ఇంట్లో హడావిడి ఎలా ఉందో మీరు వీడియోలో చూడండి, ఓకేనా? భోగి పండుగ రోజు భోగి మంటలు వేసిండండి మా వాచ్మెన్ రాజు. పొద్దున్నే 6ంటికి భోగి మంటలు వేస్తే సూపర్గా అనిపించింది. వాకిట్లో ముగ్గులు, భోగి మంటలు, పండగ కళ వచ్చేసినట్టు అనిపించింది మా అపార్ట్మెంట్కి. ఇంకా పొద్దున్నే చలిలో లేచి భోగి మంటలు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి, భోగి పూజలు అయిపోయాకలా నెక్స్ట్ డే సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది. మా వారైతే 3 days అస్సలు బిల్డింగ్ మీదకి వెళ్ళి దివలేదండి. ఆయనకు అంత ఇష్టం పతంగులన్నా, హోలీ అన్నా, దివాళీ అన్నా, దసరా, ప్రతి పండుగ మా వారు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎంత ఉంటే అంతలో చాలా ఎంజాయ్ చేయడం ఆయనకు చాలా ఇష్టము. సేమ్ అలానే మా పిల్లలు కూడా అండి. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే ఇంకా మెజారిటీ ఎక్కడుంటే అక్కడే కదా. మనం కూడా వాళ్ళతో పాటే గుంపులో గోవిందంలా మనం కూడా ఎంజాయ్ చేస్తాం. మరీ ఎక్కువనను మరీ తక్కువనను ఈసారి మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది సాయంకాలం పూట బిల్డింగ్ పైకి వచ్చిరండి. సాయంకాలం కాదు, 3 days ఆల్మోస్ట్ ఫుల్గానే ఉన్నారు. ఇంకా పండగ రోజు కూడా చాలా హడావిడిగా ఉండే, గ్రూపులుగా చాలా మంది ఉన్నారు. మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిర్రు. ఎందుకంటే మా అపార్ట్మెంట్ కొంచెం పెద్దదిను, మంచిగా 5 floors పైకి ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, మా బిల్డింగ్ పై నుంచి పైకి చాలా ఇళ్ళు ఉంటాయి. కానీ మా బిల్డింగ్ చాలా హైట్లో ఉంటుంది కాబట్టి చాలా మంది ఉండే ఈసారి. అందరు ఎంత బాగా ఎంజాయ్ చేసిరో ఫ్యామిలీస్తో, పిల్లలతో, బంధువులతోని. ఇంకా ఆకాశం పైన అయితే ఫుల్ రంగురంగుల పతంగులు, ఎన్ని పతంగులోనండి. అసలు మార్నింగ్ నుంచే 6-7 నుంచే స్టార్ట్ అయిపోయినాయి అనిపించింది. ఇంకా పొద్దంతా కూడా అండ్ లేట్ నైట్ వరకు కూడా బిల్డింగ్స్ పైన లైట్లు పెట్టి, డీజేస్ పెట్టి, సాంగ్స్ అండి. పోటాపోటీగా సాంగ్స్ ఉండే తెలుసా. ఈ బిల్డింగ్ పైన ఒక సాంగ్ ఉంటే మరో బిల్డింగ్ పైన ఒక సాంగ్, లైటింగ్స్, అరవడాలు, జనాలు, బాబోయ్ ఫుల్ గోలగా చాలా హడావిడిగా ఉండేది తెలుసా. మన పతంగులు కాదండి, ఎవరు పతంగులు పోయినా కానీ అరవడమే. నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఈసారి పతంగ షాప్లో అమ్మారు, చాలా బాగుండే. 100 rupees అన్నారు. పతంగ కాట అయినప్పుడు అంటే చప్పట్లు కొట్టడం అంట. మైక్లో కొడితే మాత్రం వివత్సమైన సౌండ్ వచ్చింది, చాలా బాగుండే. మా అబ్బాయి కోసం అని తీసుకున్నాను, చిన్నయన కోసం అని. నేను కూడా దాంతోనే ఆడుకుంటూ కూర్చున్నాను. మన పతంగు అయినా అరవడమే, మంది పతంగు అయినా అరవడమే ఉండే అండి. ఎన్ని పతంగులు అండి, అసలు ఎవరు ఏ పతంగ ఎగిరేస్తారో అర్థం కాకుండా ఉండే. ఫుల్గా ఉండే, ఒకరికొకరు పెయింట్స్లు వేసుకుంటూ చేస్తే చాలా సరదాగా అనిపించింది. చూసిరు కదా, ఆకాశం పైన మొత్తం రంగుల పతంగులు అండి. చిన్నవి పెద్దవి. అబ్బా, అసలు పిల్లలు కూడా పెద్ద పతంగులు ఎగిరేస్తున్నారండి పెద్దవాళ్ళతో సమానంగా. నాకు అది కూడా చాలా కొత్తగా అనిపించింది. ఎవ్వరు కూడా తగ్గేదే లేనట్టున్నారు తెలుసా. ఎవరి కంఫర్ట్కి తగ్గట్టు వాళ్ళు డ్రెస్సెస్ వేసుకున్నారు. కొత్త బట్టలు అయితే ఆల్మోస్ట్ అందరూ వేసుకున్నారు. మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ సాయి కూడా వచ్చిండు. ఈసారి పండుగ మాతోనే ఉండే, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీరందరూ పండుగ ఎలా సెలబ్రేషన్ చేస్తారని, పతంగులు ఎగరేసారా లేదా, పతంగులు కట్టయితే అర్చిండ్రా లేదా, అది కూడా చెప్పండి నాకు. చాలా హడావిడిగా బాగుండే పండగ అయితే ఈసారి చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. మాదైతే చాలా బాగా జరిగింది. మీ అందరి పండగ కూడా చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. 2025లో కొత్త సంవత్సరంలో కొత్త పండగ, ఫస్ట్ పండగ, తొలి పండగ, పెద్ద పండగ అందరూ కూడా చాలా బాగా జరుపుకోవాలి. ఇంకా పొద్దున్నండి 11 వరకే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనుకోండి, లంచ్ అనుకోండి చేసేసి అందరూ మా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు.
ఇంకా పొద్దు నుంచి పైనే ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్కి రమ్మంటే ఇంకెవ్వరు రావట్లేదు. ఇంకా సాయంకాలం నేనేం చేశానంటే మిర్చి బజ్జీ అండ్ టీ ప్లానింగ్ చేశాను. ఇంకా నేను 4 తర్వాత కిందికి వచ్చేసి వేడివేడి మిర్చిలు వేసుకుందామని వచ్చాను. అల్లం టీతో పాటు వేడివేడి మిర్చి బజ్జీ మ్యాగ్నేట్ చేసేసిన, మొత్తం రెడీ చేసేసిన, ఇంకా వేసేయడమే. చూస్తారు కదా కిచెన్లో ఉన్నాం మనం. ఇంతలా రెడీ అయిపోయేసి టీ పెట్టేసి మిర్చి బజ్జీ వేయడానికి కిందికి వచ్చేస్తున్నాను. ఇంకా మన వాళ్ళందరూ పైన పతంగ అనేది పిలాడుతుండ్రు. పిల్లలు కూడా ఉన్నారు పైన, మా వారు కూడా పైన ఉన్నారు. నేను మాత్రం టీ పెట్టుకొని వేడి మిర్చి బజ్జీలు వేసి పైకి తీసుకెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు లంచ్లో కూడా ట్యూస్డే కాబట్టి ప్యూర్ వెజ్ అనేది చేశాను. ఇంకా సాయంకాలం స్నాక్స్కి ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. టీతో పాటు వేడివేడి మిర్చి బజ్జీలు పైన బిల్డింగ్ పైన ఉండి అలా పతంగులు చూస్తూ చల్ల గాలిలో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా సంక్రాంతి ఇలానే ఎంజాయ్ చేస్తారా? నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? ఇంతలా రెడీ అయ్యేసి కిచెన్లో పని చేస్తే ఎలా ఉంది తెలుసా, కుకింగ్ వీడియోస్ షూట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అది సంగతి, అంతే కదా. ఏ పండగకైనా హ్యాపీగా మనము మంచిగా రెడీ అయిపోయేసి ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము. ఇంట్లో వాళ్ళు మనల్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. చాలా బాగుంటాయి. పనులు అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని మనము చేసేసుకున్నాం అనుకోండి. పనులన్నీ చేసేసి నేను లంచ్ ఇంకా డిన్నర్ కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసేసినాను. మధ్యలో స్నాక్కి పెట్టుకున్నాను. ఇంకా మంచి రెడీ అయిపోయాను. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడము, టైం స్పెండ్ చేయడము, అందరితో కలవడము, హ్యాపీగా ఉండడము అండ్ సూపర్గా రెడీ అయిపోవడము. ప్రతి పండుగ అంతే, ఇప్పుడు కూడా అంతే. చలో మనం వేడివేడిగా బజ్జీలు వేసేద్దాము, సరేనా? మిర్చిలు వేయడం కూడా మంచి హాట్, ఇలా పెద్ద పెద్ద మంచి మిర్చిస్ తీసుకొని ఇందులోనే చూడండి మంచి మసాలా పెట్టేసుకొని ఇలా పిండిలో మనమే వీడియో తీసుకుంటూ మనమే షూట్ చేస్తే బాగుంటుంది. ఇలా వేసాకలా ఇలా అద్ది ఇలా తూడ్చి అలా వేస్తే నెక్స్ట్ లెవెల్ అంటారు మిర్చి. ఇంకా పైకి వచ్చేసి టీలు మిర్చిలు తీసుకున్న తర్వాత మళ్ళీ రీఛార్జ్ అయిపోయింది బండి అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ గోల అండి. ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలు అందరు పైనే తీసేసుకున్నాము. ఎవరికి నచ్చినవి వాళ్ళు అందరూ విడివిడిగా గ్రూపులుగా తినేసినాకలా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాను చూడండి. బాబోయ్ ఏమన్నా అల్లరి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు ఇంకా సాయంకాలం అవుతుంటే ఆకాశం అయితే ఎంత బాగుండేనో తెలుసా. మంచి చల్లగా ఉండే వాతావరణము, సూర్యుడు అస్తమిస్తుండు, మంచి రంగురంగుల పతంగులు. ఇంకా అందరు మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు రావడం, అందరు స్టార్ట్ చేసారు. చాలా గోలగా హడావిడిగా ఉండే. సాంగ్స్కి స్టెప్స్ వేయడము, సాంగ్స్ పాడడము, మైక్లో ఎదుటి వాళ్ళని ఏడిపించడము చాలా జరిగిందండి. అసలు ఎంత హడావిడిగా ఉండేనో. అసలు నిజంగా రియల్ వాయిస్ పెడదామని ఉండే కానీ కాపీ రైట్ ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే చాలా పాటలు నడుస్తున్నాయి పైన. ఇక్కడ చూడండి ఆకాశం ఎంత బాగుందో. కొన్ని పతంగ్స్ అయితే ఆకాశం పైన ఉండే ఒక్కొక్క పతంగ్ 10 పతంగులు కట్ చేసిందండి. కొన్ని అయితే తొందరనే కట్ అయిపోయినాయి. దాని గురించి కూడా పెద్ద డిస్కషన్సే. అందరు కలిస్తేనే పండగ కదండి. మనం ఎవరితోనున్నా హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీ మెంబర్సే కానీ, ఫ్రెండ్సే కానీ, అపార్ట్మెంట్ కానీ, ఆఫీస్లో కానీ, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటేనే ప్రతి మూమెంట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాము. ఇంకెక్కడ కపుల్స్ కూడా పతంగులు ఎగరేస్తారు. నేను కూడా మా వారితో చాలా పతంగులు ఎగరేస్తాను. అంటే మనకి ఎగరేయడం రాదులేండి, వాళ్ళు ఎగరేసిస్తే పట్టుకొని ఉన్నాం అంతే. కానీ ఇక్కడ ఉన్నారు కదా మా అపార్ట్మెంట్ వాళ్ళు, లేడీస్ కూడా చాలా బాగా ఎగరేశారండి. ఇంకా మా అబ్బాయి అయితే కన్నాలు వేయడంలో ఫస్ట్.
ఇక్కడ చూడండి కపుల్స్ కూడా చాలా బాగా పతంగులు ఎగిరేశారు సాయంత్రము. నేనైతే మా వారు పతంగి ఎగిరేసిన, మా అబ్బాయి ఎగిరేసిన చెరకు పట్టుకొని నిలబడడమే నా పని అయిపోయింది. ఎందుకంటే మనకి ఎగిరేయడం రాదు. అంతే కదండి, అందరు ఎగిరేస్తే అరిచేవాళ్ళు కూడా కావాలి కదా. వాళ్ళు పతంగులు ఎగిరేసి కట్ చేస్తున్న కొద్దీ అరిచేవాళ్ళు కూడా ఒక ఆడియన్స్ అని ఉంటారు కదా, అందులో మనం అరవడానికి మేము రెడీగా ఉన్నాము. నేను ఒకటి ఆడుకోవడానికి తెచ్చుకున్నా కదా చప్పట్లు కొట్టేది, అది తీసుకొని ఎవరు పతంగ్ కట్ చేసినా అరవడమే. ఇక్కడ మా వరుణ్ నన్ను ఎగిరేస్తుంటే వదిన ఎవరు పతంగ్ కట్ అయినా అరుస్తూనే ఉన్నావు అని. మా పెద్ద అబ్బాయి ఏమో మంచి కన్నాలు వేస్తుండే, వాళ్ళ డాడీ పతంగి తనకి వాళ్ళ తమ్ముడికి. కన్నాలు వేయడం కూడా పెద్ద టాలెంట్ అండోయ్. ఇక్కడ చూసారా పేపర్ పతంగ్ చూస్తే ఎంతమందికి గుర్తుకొస్తుందండి. చిన్నప్పుడు మనం న్యూస్ పేపర్తోనే పతంగ్ అనేది రెడీ చేసి పెద్ద తోక పెట్టి ఎగిరేసేవాళ్ళం కదా. నిజంగా ఇప్పుడైతే అవి ఎవరు కనిపించట్లే, అందరూ హ్యాపీగా డబ్బులు ఇచ్చేసి కొనుక్కుంటున్నారు. కానీ ఇక్కడ ఒక అన్నయ్య మంచి పేపర్ పతంగ్ తీసుకొచ్చి ఎగిరేస్తే అది కూడా మెమొరీగా ఉంటుందని షూట్ చేశాను. ఇంకా సాయంకాలం 7-8 తర్వాత చూడండి మొత్తం అందరు బిల్డింగ్స్ పైన అలా లైటింగ్స్ పెట్టారు. ఆకాశం పైకి కూడా కలర్ లైటింగ్స్ పెట్టి ఎంత హడావిడి చేసిరండి జనాలైతే. మా ఏరియాలో మాత్రం సూపర్గా సంక్రాంతి అనేది జరిగింది. అండ్ పతంగుల ఎగరేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండండి. పిల్లలైతే పొద్దున్న 7-8 గంటలకే పైన నుంచి స్టార్ట్ చేశారు. మేము 11 o'clock ఎక్కాము. నైట్ 9-10 అయినా దిగాలని అస్సలు అనిపించట్లేదు. చూడండి ఈ 9 గంటలకు కూడా పైన ఇలా ఉండే తెలుసా, అందరం బిల్డింగ్ల పైననే ఉండే. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, బంధువులు, ఫుల్ లైటింగ్స్తోని అసలు చీకటి అయినట్టు అనిపించట్లేదు తెలుసా, అంత బాగుండే. సాంగ్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెలబ్రేషన్ చేశారు. ఇంకా నైట్ 8 తర్వాత ఇలాగా ఇంకా సాయంకాలము ఫైర్ బెలూన్స్ కూడా ఎగరేసారండి. ఇది ఫైర్ బెలూన్స్ ఎగరేసడం అంటే పెద్ద టాస్క్ అండి. 10 చేస్తే ఏదో 1-2 ఎగురుతాయి, అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా అన్నీ వెలిగించి ఎగరేశారు. ఫస్ట్ అయితే కింద పడిపోయింది అది వెలిగించగానే. అయ్యా ఇంకా వస్తుందో రాదో అనుకున్నాం, కానీ మెల్లిమెల్లిగా పైకి వచ్చింది. అలాగా ఒకటొకటి అన్నీ ఎగరేయడం జరిగింది. అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అని పెద్ద టెన్షన్ ఉండే, కానీ మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఎగరేశారు. ఇది కూడా మంచిగా అనిపించింది. సాయంకాలం పూట చాలామంది బిల్డింగ్స్ పైకి వెళ్ళి ఇలాగ ఎగరేసారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆకాశంలో ఏదో మంచి లైట్స్ వెలుగుతున్నట్టుగా అనిపించింది. సక్సెస్. ఇంకా నెక్స్ట్ డే కోసం మళ్ళీ ప్లానింగ్స్. నైట్ పిల్లలంతా ముగ్గులు వేయడము, హ్యాపీ సంక్రాంతి అని రాయడము చేయడము, మళ్ళీ పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేసారు ఒక పక్కన. ఇంకా పతంగులు అయిపోయినాయి అంటే మళ్ళీ పటాకాలు కూడా స్టార్ట్ చేసిరండి. టపాకాయలు కాల్చడం స్టార్ట్ చేసిరు. ఎంత హడావిడిగా ఉంటేనో. నిజమే కదండి, అందరు కలిసి చేసే పండుగ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. చూడండి నైట్ లైటింగ్స్, పతంగులు, టపాకాయలు కాల్చడాలు, మళ్ళీ ఇంకా అవన్నీ అయిపోయి క్యాంప్ ఫైర్ చేసారు. ఇంకా చలేస్తుంది, నైట్ 10 అయినా ఇంకా దిగట్లేదు కిందికి, చలేస్తుంది అనేసి క్యాంప్ ఫైర్ చేసుకొని ఇంక అందరం అక్కడ కూర్చొని ఇంకా మనం చేసిన పిండి వంటలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని తినుకుంటూ ముచ్చట్లు పెట్టడము. ఇంకా పతంగులన్నీ ఫెయిల్ అయిన పతంగులు, మాంజాలు అవన్నీ వేసేసి క్యాంప్ ఫైర్ చేసుకుంటూ కూర్చున్నారు పిల్లలు మొత్తము. చాలా సరదాగా హ్యాపీగా చాలా బాగా మా సంక్రాంతి అనేది ఇలా గడిచింది. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో. మా సెలబ్రేషన్ ఎలా ఉందో మీరు కూడా చూసి సంతోషించండి. అందరూ హ్యాపీగా ఉండండి.
సంతోషంగా ఉండండి, హెల్తీగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. అందరి సంతోషాలలో మన సంతోషం కూడా వెతుకుంటూ మనం కూడా హ్యాపీగా ఉందాం. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.